యాదాద్రి భువనగిరి జిల్లాలో గొల్ల కుర్మలు నిరసనకు దిగారు. గొర్రెల యూనిట్లను ఇవ్వండి లేదా డీడీలకు కట్టిన పైసలైనా వాపస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. భువనగిరి వినాయక చౌరస్తా నుంచి ర్యాలీగా బయలుదేరి జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ర్యాలీలో మేకల గొర్రెల కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ గొల్ల కుర్మలు పాల్గొన్నారు. శాంతియుతంగా కలెక్టరేట్కు వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లగా అనుమతి లేదంటూ కలెక్టర్ కార్యాలయం వద్ద అడ్డుకున్నారు పోలీసులు. ఎంత మంచిగా మాట్లాడుతున్నారు మీరు ఎంత మాట్లాడలేదు మీరెందుకు ఇబ్బంది పడాలి? మన అలా చేసుకోవాలి మీరు. అంటే ఫస్ట్ ఏమో 5 ముగ్గురు అన్నారు, 6 అయింది. ఇలా గొల్ల కుర్మలకు మంత్రివర్గంలో స్థానం లేదు, లంబాడీలకు మంత్రివర్గంలో స్థానం లేదు, ముదిరాజకు మంత్రివర్గంలో స్థానం లేదు, మున్నూరు కాపులకు మంత్రివర్గంలో స్థానం లేదు, మైనార్టీలకు మంత్రివర్గంలో స్థానం లేదు. అయ్యా సామాజిక న్యాయం 7వ గ్యారెంటీ అంటున్నావు కదా, ఇన్ని కులాలకు నీ యొక్క కేబినెట్ లో స్థానం లేకుండా ఎట్లా సామాజిక న్యాయం 7వ గ్యారెంటీ అంటావు అని చెప్పేసి అలా రేవంత్ రెడ్డి హెచ్చరిస్తా ఉన్నాం. కాబట్టి వెంటనే గొల్ల కుర్మల్ని మంత్రివర్గంలోకి తీసుకోవాలి. అదేవిధంగా గొర్రెల నీట్ల పథకాన్ని ప్రారంభించాలి. ఒకవేళ కాదు కూడదంటే ఇవాళ ఓన్లీ ర్యాలీ చేసినాం, ఇవాళ కలెక్టర్ వినతి పత్రం ఇస్తా ఉన్నాం. భవిష్యత్తులో గొల్ల కుర్మల తడాకేందో, గొల్ల కుర్మల దెబ్బేందో, గొల్ల కుర్మల యొక్క సత్తా ఏందో ఈ రేవంత్ రెడ్డికి రుజువుతుందని చెప్పేసి ఇలా హెచ్చరిస్తూ ఇలా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతా ఉంది. కాబట్టి ఇలా మరి గత ప్రభుత్వం ఇచ్చిన కార్యక్రమాలు గృహలక్ష్మి కావచ్చు, మరి దళిత బంధు కావచ్చు, బీసీ బంధు కావచ్చు, మరి ఎందుకు ఇలా బీసీల పట్ల నిర్లక్ష్యం వహిస్తా ఉన్నావు? బీసీలు అర్హులుంటే వాళ్ళ అర్హుల వాళ్ళకి ఇవ్వండి. గృహలక్ష్మి అంటే గృహలక్ష్మి అర్హులు. ఇలా గొల్ల కుర్మలకు మంత్రివర్గంలో స్థానం లేదు, లంబాడీలకు మంత్రివర్గంలో స్థానం లేదు.